హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ వాషింగ్ మిషన్ అయితే సజెస్ట్ చేస్తున్నా. సో ఇది చూశాక మీరు ఖచ్చితంగా ఈ వాషింగ్ మిషన్ తీసుకోవాలనే ఆలోచన మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇదే బెస్ట్. దీంట్లో మీకు చాలా రకాలైతే ఉంటాయి. ఏది ఏ సెగ్మెంట్లో బెస్ట్ అనేసి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది టాప్ 1 అని చెప్పుకోవచ్చు. సో బెస్ట్ వాషింగ్ మిషన్ అండర్ మీకు 18,000 ఆ ప్రైస్లో అయితే ఉంటుంది. 8 kgs నుంచి వాషింగ్ మిషన్ అయితే ఇది. సో చాలా మోడల్స్ ఏ ఉంటాయి. అన్ని మోడల్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీకు సజెస్ట్ చేస్తా ఏది బెస్ట్, ఎవరు ఏది తీసుకోవాలని చెప్పి. ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ అనేది మనం ఒక కస్టమర్కి తీసి ఇవ్వడం జరిగింది. ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ కూడా మనమే చేస్తాం, అండ్ అలాగే అన్బాక్సింగ్ కూడా మనమే చేసి ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది కాబట్టి మనకు ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో నేను ఏది ఊరికే చెప్పను, చూసినాకే మీకు సజెస్ట్ చేస్తా ఏ వాషింగ్ మిషన్ బాగుంటుంది, ఎలాంటి వాషింగ్ మిషన్ బాగుంటుంది అని చెప్పి. మీరు ఖచ్చితంగా ట్రస్ట్ అయితే చేయొచ్చు. నేను చెప్పే ఏ పీస్ అయినా కూడా, ఏ ప్రోడక్ట్ అయినా కూడా బాగుంటుందని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదేదో మీకు నోట్తో అయితే చెప్పాను, అన్ని ఎక్స్పీరియన్స్ చూసినాకే మేము మాట్లాడతాం. సో కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఫాలో అవ్వండి. నేను ఏమేమి చేస్తా, ఏమేమి చూస్తా, టోటల్గా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మీకు నేను ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే లేదు, మన దగ్గర ప్రోడక్ట్ ఏం లేదు. సో స్పెసిఫికేషన్స్ చెప్తా, ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటుంది, దీంట్లో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, దీన్ని కొనొచ్చా లేదా, టోటల్గా మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకుని ఇప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ అంతా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. దాని తర్వాత మనం దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోడల్ నేమ్ వచ్చేసి ఇది T80 SKS F12 అనే మోడల్. మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 8 kgs కెపాసిటీతో వస్తుంది. ఆర్పిఎం వచ్చేసి మీకు 700 RPM ఉంటుంది. మీకు గుడ్ క్వాలిటీ ఆఫ్ వాష్ అయితే ఉంటుంది. దీంట్లో వాషింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో నార్మల్ మోడ్ ఉంటుంది, జెంటిల్ వూల్ మోడ్ అయితే ఉంటుంది. సో ఇదేం జరుగుతుందంటే, జెంటిల్ మీరు ఏదైతే వూల్ మీకు స్వెటర్స్ కానీ అలాంటివి వేస్తారో, సో ఎక్కువ వూల్ మెటీరియల్ ఉండే బట్టలు అయితే వేస్తారు, అప్పుడు జెంటిల్లో పెట్టుకోండి, మీకు బెటర్ వాష్ క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మోడ్ వచ్చేసి మీకు క్విక్ వాష్ అయితే ఉంటుంది. సో ఎవరైతే క్విక్ వాష్లో మీకు 30 minutes కానీ, ఎవరైతే త్వరగా మాకు బట్టలు కావాలి అనుకుంటారో ఒక 30 minutesలో వాళ్ళు క్విక్ వాష్ అయితే పెట్టుకోండి. మీకు ఇనిషియల్గా ఒక 30 minutes టైం తీసుకొని మీకు వాష్ చేసి, రిన్స్ చేసి, స్పిన్ చేసి మీకైతే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ఉంటుంది. సో మీకు స్ట్రాంగ్ అని చెప్పి, సో జీన్స్లో ఏం జరుగుతుందంటే, ఏదైతే మీకు ఎక్కువ జీన్స్ బట్టలు వేస్తారో, సో మీకు జీన్స్ ప్యాంట్స్ కానీ, జీన్స్ మొత్తం జీన్సే వేసారు అనుకోండి, అప్పుడు ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం సర్ఫ్ కానీ, లిక్విడ్ కానీ ఏది వేసినా కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం ఎక్కువ అయితే వేయండి. ఏదైతే జీన్స్ మోడ్లో పెడతారో అప్పుడు మీకు బెటర్ వాష్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒకటి నోటీస్ చేయండి. సో నెక్స్ట్ మోడ్ వచ్చేసి నార్మల్ ప్రీ వాష్ అనే మోడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నార్మల్, అది ఒక్కసారే వాష్ చేస్తుంది. మీరు అన్ని బట్టలు ఒకసారి వేసి నార్మల్లో పెట్టారంటే మీరు నార్మల్లోనే వాడుకోవాలి. సో నార్మల్ మోడ్ అనేది యూజువల్గా అందరూ వాడేది నార్మల్ మోడే, ఇవన్నీ ఎవరు కలబెట్టరు. సో కొంచెం తెలిసి ఉంటేనే ఎక్కువ బట్టలు వేస్తాం, మనం ఇదే వేస్తాం, కేటగిరీ వైజ్గా వేస్తాం అనుకుంటేనే ఇన్ని మోడ్స్లోకి అయితే వెళ్తారు. సో నార్మల్ మోడ్లోనే ఇంకొక నార్మల్ మోడ్ ఏంటంటే, నార్మల్లో ప్రీ వాష్ అవుతుంది. సో ఒకసారి 2 సార్లు ఉతుకుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రీ వాష్ చేసి మీకు ఆ సైకిల్ అయితే రన్ అవుతుంది. ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. సో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఏదైతే నార్మల్ వాష్ ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఆక్వా రివర్స్, అంటే ఆ మోడ్లో పెట్టేస్తే మీకు ఏం జరుగుతుందంటే, ఒకసారి సైకిల్ రన్ అయ్యి మళ్ళీ రివర్స్ రన్ అవుతుంది. సో ఆ మోడ్ పెద్దగా యూజ్ అవ్వదు, మీరు ఎక్కువ యూజ్ చేయొద్దు ఆ మోడ్ అనేది, ఎప్పుడు సెలెక్ట్ కూడా చేసుకోవద్దు. నెక్స్ట్ రిన్స్ ప్లేస్ అనే మోడ్ అయితే ఉంటుంది. రిన్స్ ప్లేస్లో మీరు ఏదైతే అలవాలి, ఎక్కువ బట్టలు అలవాలనుకుంటే మీరు రిన్స్ ప్లేస్లో పెట్టేసి, మీరు జనరల్గా బయట ఉతుక్కుంటూ ఉంటారు కదా, బయట ఉతుక్కొని మీరు రిన్స్ ప్లేస్లో వేసారంటే అది అలిచి మీకైతే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టబ్ క్లీన్ మోడ్. ఇది మీరు 1 monthకి ఒకసారన్నా, 2 monthsకి ఒకసారన్నా బయట పౌడర్స్ అయితే దొరుకుతాయి, అవి తీసుకొచ్చి వేసి టబ్ క్లీన్లో పెట్టి మీరు మిషన్ ఆన్ చేస్తే అది క్లీన్ చేసి అయితే పెడుతుంది డ్రమ్ని. సో ఇది ఒకటి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి వాషింగ్ మిషన్లో ఇస్తారు. దీన్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటేనే మీకు మిషన్ డ్రమ్ అనే లైఫ్ అయితే పెరుగుతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్ విషయానికి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే, సో దీంట్లో వాటర్ లెవెల్స్ వచ్చేసి 8 వాటర్ లెవెల్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. నెక్స్ట్ మీకు 13 liters ఆఫ్ వాటర్ సైకిల్ అయితే తీసుకుంటుంది. ఏదైతే 13 లీటర్లు మీకు ఒక వాష్కి అన్ని లీటర్స్ మీకు తీసుకుంటుంది. ఈ వాటర్ లీటర్స్ అయితే మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్కువ వాటర్ ఇంపార్టెన్స్ ఇస్తారో, సో ఖచ్చితంగా వాటర్ అనేది ఈ పీస్లో మెయిన్గా ఈ మోడల్లోనే తక్కువ తీసుకుంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఇది లెస్ వాటర్ కన్జ్యూమ్ చేసుకొని బెస్ట్
వాష్ క్వాలిటీ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో వచ్చే ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది వచ్చేసి స్మార్ట్ ఇన్వర్టర్ మోటార్ అయితే యూజ్ చేస్తుంటారు దీంట్లో. సో ఆటో రీస్టార్ట్ ఉంటుంది, స్మార్ట్ డైయింగ్ సిస్టమ్ ఉంటుంది, డ్రమ్ క్లీన్ అయితే ఉంటుంది, అండ్ అలాగే డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుంది, మీకు చైల్డ్ లాక్ బటన్ అయితే ఉంటుంది, రెస్ట్ ప్రూఫ్ మోటార్ అయితే యూజ్ చేస్తుంటారు. మెయిన్లీ నాకు ఎల్జీలో టాప్ లోడ్లో నచ్చే విషయం ఏదన్నా ఉందంటే అదే మోటార్ అనే చెప్పుకోవచ్చు. మోటార్ అనేది దీంట్లో ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. సో ప్లాస్టిక్తో ప్రొటెక్ట్ చేసి ఉంటారు, సీల్డ్ ఉంటుంది మొత్తం. ఎత్తిపోయి వాటర్లో వేసినా కూడా అది ఏమీ కాదు. అందుకే దీన్ని రెస్ట్ ప్రూఫ్ మోటార్ అని మెన్షన్ చేసి అయితే ఉంటారు. ఇది నార్మల్గా మీరు మోటార్స్ అయితే చూస్తారు ఐరన్ బాడీస్తో కొంచెం వెంటిలేటెడ్గా ఉంటాయి. ఇదైతే టోటల్గా మీకు ప్లాస్టిక్తో కవర్ అయిపోయి ఉంటుంది. సో ఎటువంటి నీళ్లు పడడం కానీ, తేమ పోయి లోపలు చేయడం కానీ ఇలాంటి ఏది ఉండదు. అందుకే మోటార్ లైఫ్ అనేది దీంట్లో ఎక్కువ వస్తుంది. సో మిగతా వాటితో పోలిస్తే దీంట్లో ప్రొటెక్టెడ్గా ఉంటాయి అన్ని కాంపోనెంట్స్ కానీ, లేదు స్పేర్ పార్ట్స్ కానీ అన్నీ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. టెక్నీషియన్స్ కూడా చాలా రిస్క్ అయితే ఉంటుంది. మిగతా వాటితో సింపుల్గా మారిస్తే దీంట్లో కొంచెం కంజెస్టెడ్గా కొంచెం అందుకే ప్రీమియంగా ఉంటుంది. ప్రైస్ కూడా మీకు స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కువ అయితే ఉంటాయి ఎల్జీలో. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువ పవర్ అయితే తీసుకుంటుంది. సో ఏదైతే ఇప్పుడు చెప్తున్న మోడల్ వచ్చేసి మిగతా వాటితో పోలిస్తే తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇది మెయిన్ ఫీచర్స్ అయితే ఇవి దీంట్లో వచ్చేటివి. నెక్స్ట్ దీంట్లో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది అని ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ప్రోస్ విషయానికి వస్తే మీకు వాష్ క్వాలిటీ అనేది బెస్ట్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ వాష్ క్వాలిటీ ఉంటుంది. ఎవరైతే ఎల్జీ వాషింగ్ మిషన్ ఈ బేసిక్గా టాప్ లోడ్ మోడల్స్ అయితే ఇవి ఉండదు, ఇంకోటి ఉంది. ఆ రెండు మోడల్స్ ఎవరిని యూజ్ చేస్తుంటే ఎల్జీ నుంచి సో కింద కామెంట్ చేయండి మీకు ఎలా వాష్ క్వాలిటీ ఉందని చెప్పి. సో నా మాటలు కాదు, కింద కామెంట్స్ చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మీరు కూడా ఒక కన్క్లూషన్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు. కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ దీంట్లో లెస్ వాటర్ పవర్, మీకు ఎక్కువ వాటర్ అయితే తీసుకోదు. సో మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువ వాటర్ అయితే మీకైతే దీంట్లో కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ అలాగే మిగతా వాటితో పోలిస్తే తక్కువ పవర్ కూడా దీంట్లోనే కన్జ్యూమ్ చేస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే వారంటీ అని చెప్పుకోవచ్చు. 2 years వారంటీ మీకు కాంప్రహెన్సివ్ ఉంటుంది. ఏది పోయినా మీకు 2 yearsలో పీస్ టు పీస్ మీకు అయితే రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. 10 years మీకు మోటార్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మోటార్ అనేది పోనే పోదు. మీరు మీ దరిద్రం బాగాలేక అసలు మీకు అది సెట్ అవ్వక మీ టైం బాగాలేకపోయేదే తప్ప ఎటువంటి కంప్లైంట్స్ అయితే రావు. మెయిన్గా వాటర్ ఇన్లెట్ మోటార్స్ పోతాయి, లేదంటే డ్రైన్ మోటార్స్ పోతాయి. మెయిన్గా ఇవే ఎక్కువ మేము కూడా రీప్లేస్ చేసేది. వీటికంటే పెద్ద రిపేర్లు అయితే ఏమీ అయితే ఉండవు. ఇదొకటి నేను గట్టిగా అయితే చెప్పగలుగుతా. నెక్స్ట్ వచ్చేసి లెస్ నాయిస్. సో నాయిస్ అనేది మినిమల్గా ఉంటుంది. ఎక్కువ నాయిస్ కానీ, ఇరిటేటింగ్ నాయిస్ కానీ ఏమి ఉండదు. సో టాప్ లోడ్ కాబట్టి కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ లోడ్ అనేది ఇంకా తక్కువ అయితే ఉంటుంది. ఏదైతే వాష్ చేసేటప్పుడు ఫ్రంట్ లోడ్ అయితే చాలా సైలెంట్ అయితే ఉంటాయి. ఏదైతే మీకు వాషింగ్ మిషన్స్ అనేవి టాప్ లోడ్ అనేది కొంచెం దానికంటే ఎక్కువ నాయిస్ ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ పెద్ద వినపడవు. మెయిన్గా ఆ నాయిస్ కూడా లేకపోతే ఇది తిరిగేదే వేస్ట్ అని చెప్పుకోవచ్చు. సిద్ధ ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే దీంట్లో దీంట్లో సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అయితే ఉండదు. ఏదైతే మీరు డోర్ ఎత్తా ఉంటారు కదా అది మినిమల్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వేస్తే దందని పడుతుంది. ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి డోర్కి. మెయిన్గా అది సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఉంటే ఒకసారి మనం అట్లా వదిలేసాం అనుకోండి అదే సాఫ్ట్గా వచ్చి ల్యాండ్ అయిపోతుంది. దీంట్లో అట్లా లేదు, ఎందుకంటే ఇది ఒక్క డోర్ మార్చుకుంటే సరిపోతుంది ఎల్జీ అనేది ఈ మెయిన్ మోడల్లో. సో డోర్ కొంచెం సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చారనుకోండి, ఎవరన్నా పిల్లలు కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే ఆ డోరు పడి సౌండ్ రావడం, కొన్ని రోజులకు పగిలిపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతాం. డోర్ వరకు మేము పెద్ద మ్యాటర్ అయితే కాదనుకుంటే మీరు ఖచ్చితంగా అదైతే స్కిప్ చేసేయచ్చు. పెద్ద కాన్ కూడా కాదు. డోర్ అనేది ఇప్పుడు సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ ఉన్నాయి, అప్పుడంతా మేము పాత మోడల్స్ అంతా మేమే తీసుకోవాలి. ఇప్పుడు కాబట్టి టెక్నాలజీ పెరిగింది కాబట్టి సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది. సింపుల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే ఎల్జీ అనే కాదు, ఏ వాషింగ్ మిషన్ అయినా చాలా లుకింగ్గా ఇస్తున్నారు. డోర్ మ్యాటిక్ ఫినిషింగ్ కానీ, లేదా సెలెక్టెడ్ బటన్స్ డిజైన్ అనేది చాలా బాగున్నాయి. ఇతర మోడల్స్ చూసుకుంటే ఇది మెయిన్గా డిజైన్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో బేసిక్గా నచ్చచ్చు, ఒక డబ్బా ఉన్నట్టు ఉంటుంది, పెద్ద డిజైన్ అయితే ఏం కాదు. సింపుల్ డిజైన్, సింపుల్గానే ఉంటుంది. ఎక్కువ ఆర్బండాలు ఏవి బెస్ట్ లుకింగ్ అనే చెప్పుకోలేం. సింపుల్ డిజైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మెయిన్ కాన్స్ అయితే. మీకు లిన్స్ కనెక్టర్ లేదు, అండ్ అలాగే సాఫ్ట్ క్లోజింగ్ డోర్ లేదు, అండ్ అలాగే డిజైన్ అనేది పెద్ద బెస్ట్ డిజైన్ అనేది చెప్పుకోలేం. సో ఈ కాన్స్ తప్ప ఇంకేమీ కాన్స్ అయితే దీంట్లో అయితే లేవు. సో బెస్ట్ వాషింగ్ మెషిన్, బెస్ట్ అండర్ మీకు
18,000కి ఏమో వస్తుంది. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి ప్రైస్ అనేది. సో ఇది మెయిన్లీ హైలీ సజెస్టబుల్ ఈ వాషింగ్ మిషన్ అనేది. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, అన్నిటి మీద మనం వీడియోస్ అయితే చేస్తాం. సో ఎవరైతే తక్కువ వాటర్తో తక్కువ పవర్తో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రీమియం బ్రాండ్ నుంచి కావాలనుకుంటారో మీకు ఈ వాషింగ్ మిషన్ అనేది చాలా బెస్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని చూసిన వాళ్ళు ఈ వాషింగ్ మిషన్ ఏమన్నా వాడుతుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంక లేట్ చేయకుండా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.